వెల్కమ్ టు సూ ట్రేడింగ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి స్టాక్ని అయితే తీసుకొని వచ్చాను. సో ఇన్వెస్టింగ్కి రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ రేషియోలో ఉన్న స్టాక్ని అయితే నేను సెలెక్ట్ చేసుకొని మీ ముందుకు తేవడం జరిగింది. సో రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ ఉంటే ఎవరు మాత్రం వదులుకోవడానికి ఇష్టపడతారు చెప్పండి. మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ ఏదంటే టాటా టెక్నాలజీస్. సో ఈ స్టాక్ని మీరు గనక అబ్జర్వ్ చేసినట్టయితే పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కరెక్షన్ అయితే మనం చూడొచ్చు. సో ఈ కరెక్షన్ అంతా ఆగి ఇప్పుడు ఒక బేస్ అయితే ఫామ్ చేసిందనమాట. సో బేస్ ఫామ్ చేసిన తర్వాత ప్రైస్ అక్కడి నుంచి ఫర్దర్ ర్యాలీకి కంటిన్యూ కావాలని ట్రై చేస్తుంది. సో ఇన్వెస్ట్ చేయడానికి అతి తక్కువ రిస్క్తో హై రివార్డుతో ఈరోజు మనకు దొరికే ఛాన్స్ ఉంది. సో రైట్ నౌ మనము ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మీరు డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా మీరు చూసుకుంటే ఇక్కడ టాప్ బాటమ్ డబుల్ బాటమ్ ఫామ్ చేసిందనమాట. సో డబుల్ బాటమ్ ఫామ్ చేసి రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేయడానికి చూస్తుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం 15 మినిట్స్లో గనక ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ప్రైస్ కన్సాలిడేట్ అయితే అవుతుంది. సో ఓకేనా, కన్సాలిడేట్ అయ్యి ప్రైస్ బ్రేక్ అయితే మంచి ర్యాలీని అయితే మనం చూడొచ్చు. ఓకేనా, ప్రైస్ అట్వన్స్ బ్రేక్ అయినప్పుడు ర్యాలీ ఒకలాగుంటుంది, కన్సాలిడేట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ వస్తే అది ఇంకా చాలా బాగుంటుంది. ఓకేనా, సో ఇది ప్రతి ట్రేడర్కు తెలిసిన విషయమే. సో ఈరోజు గనక ఈ స్టాక్, సో టాటా టెక్నాలజీస్ ఈరోజు ఈ స్టాక్ ఈ 1000 రూపాయలు అనే రెసిస్టెన్స్ గనక బ్రేక్ చేసిందనుకోండి, సో ఫర్దర్గా మనం మంచిగా ర్యాలీ చూడొచ్చు. సో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మీకు రిస్క్ ఎంత అంటే జస్ట్ మ్యాటర్ ఆఫ్ 20 రూపీస్. సో వార్డ్ వచ్చి అది మీరు ఎంతవరకు హోల్డ్ చేయగలిగితే అంతవరకు ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మీరు ట్రేడింగ్ సెషన్లోనే వీలైతే మీ పోర్ట్ఫోలియోలోకి యాడ్ చేసుకోవడానికి చూడండి. వన్స్ 1000 లెవెల్ అనేది గనక బ్రేక్ అయ్యి సో 1100 పైన గనక ఈ స్టాక్ సస్టైన్ అయితే సో ఫర్దర్గా కూడా మంచి ప్రాఫిట్స్ని అయితే మీరు చూడొచ్చు. సో స్వింగ్ ట్రేడింగ్కి పెట్టుకోవచ్చు, లాంగ్ టర్మ్గా కూడా పెట్టుకోవచ్చు. సో టాటా కంపెనీ కాబట్టి లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడానికి ఎటువంటి రిస్క్ అవసరం లేదు. సో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి ఇన్వెస్ట్ చేయండి. సో ఈరోజు గనక టాటా టెక్నాలజీస్ 1000 గనక ఈ 1000 లెవెల్ని రెసిస్టెన్స్ని గనక బ్రేక్ చేసిందంటే సో మీరు తక్కువ క్వాంటిటీతో ఎంట్రీస్ అయితే ప్లాన్ చేయండి. రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ. వన్స్ 1000 లెవెల్ బ్రేక్ అయ్యి 1100 పైన కనుక సస్టైన్ అయితే సో ఫర్దర్గా ఈ స్టాక్ మంచి ప్రీవియస్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 1200 ఈవెన్ 1400 దాకా కూడా పోయే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.